శ్రీ లలితా సహస్రనామ పారాయణం చిట్టినగర్ సౌమ్య థియేటర్ ఎదురుగా వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మందిరం ఆధ్వర్యంలో 55వ శుక్రవారం శ్రీ వాగు వీరాంజనేయ లలితా పారాయణ బృందం వారిచే లలితా సహస్రనామ పారాయణం శ్రీమాన్ దివి లక్ష్మీనారాయణ ఆచార్యుల వారి పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వారం ప్రసాద ఉభయదాతలు జిల్లా సత్యనారాయణ సుధారాణిల కుటుంబ సభ్యులను వేద ఆశీర్వచనంతో సత్కరించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు వేముల శ్రీనివాసరావు, సామ వెంకట సత్యనారాయణ, కుప్పం వెంకటేశ్వరరావు, వేముల వెంకటరమణయ్య కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 58 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించదలిచామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు లలితా సహస్రనామ పారాయణం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి భక్తులందరూ విరివిగా పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నామని అన్నారు. वंदे मुकुंद प्रियां प्रियकांताय कल्याणनिधये श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम्। जय श्री वासवी कन्यका परमेश्वरी माता को जय, श्री महालक्ष्मी माता को जय, लक्ष्मी माता को जय, कन्यका परमेश्वरी माता को అలాగే కూతురు అరుణవతి శతమైశ్వర్యం భవతి రథమితి శతం దీర్ఘమాయు మానవతి మహాధికారో భవ దీర్ఘపుంగళి
సింహాసనగర్భిదానలశిఖాం సౌక్లీంగళాభిభ్రదీం సువర్ణాంబరధారిణీం వరసుధాం ధౌతాంధ్రనేత్రోజ్వలాం వందే పుస్తకబాధమంకుశధరాం ప్రద్భూషితాముజ్వలాం త్వాం గౌరీంద్రపురాం పరాత్తరకళాం శ్రీచక్ర సంచారిణీం. భర్త మహాశైలకు విజ్ఞప్తి, మన చిట్టినగర్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానమునందు చక్కగా 108 శుక్రవారములు అమ్మవారి యొక్క లలితా సహస్రనామ పారాయణ జరిపించాలని చెప్పేసి కమిటీ వారు నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి శుక్రవారం కూడా వాగు వీరాంజనేయ లలితా భక్త మండలి వేముల రాజ్యలక్ష్మి వేముల బిందు ప్రియాంక వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం అత్యంత వైభవపేతంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అట్లాగే శ్రావణ మాసం 4 శుక్రవారాలు కూడా విశేషంగా లలిత పారాయణ అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో భాగంగా ప్రతి వారము కూడా ఒక్కొక్క ప్రసాద ఉభయదాతల ద్వారా అమ్మవారికి ప్రసాద నివేదన చేసి వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ప్రసాద ఉభయదాతలైనటువంటి జిల్లా సత్యనారాయణ గారు, ధర్మపత్ని సుధారాణి, అట్లాగే వారి కుమార్తె డింపుల్ మణిదీపిక, అలాగే కూతురు అల్లుడు సాయి మురళి, షణ్ముఖ్ ప్రియ, వీరిని అందరినీ కూడా చక్కగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చక్కగా వారి వేద ఆశీర్వచనం కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా వచ్చేటటువంటి ఇంకా 2 శుక్రవారాలు కూడా అమ్మవారికి విశేషంగా కుంకుమార్చనలు పూజా కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై వాసవి, జై జై వాసవి. Like, subscribe and press the bell icon for new updates.